వైసీపీలో వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. వీళ్లలో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారసులు ఉన్నారు. ఇక తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి, గుంటూరు ఈస్ట్లో షేక్ ముస్తఫా ప్లేస్లో అతని కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు, పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఈ 6 కాకుండా మరో 10 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి జై శాంతను ఇన్ఛార్జిగా ప్రకటించారు. అలాగే రాజాం, అనకాపల్లి, పి గన్నవరం, జగ్గంపేట, కదిరి, ఎర్రగొండపాలెం, ఎమ్మిగనూరు, పాడేరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది వైసీపీ. నూట 75 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ఇన్ఛార్జీల నియామకం జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజాదరణ, సమర్థత, వైసీపీ నాయకత్వంపై ఉండే నమ్మకం ఇవన్నీ చూశాకే ఎంపిక చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సెకండ్ లిస్టులో అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 చోట్ల మార్పులు జరిగాయి. ఆ తర్వాత ఉమ్మడి విశాఖ, అనంతపురం జిల్లాలో 5 చొప్పున చేంజెస్ చేసింది వైసీపీ. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 చోట్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 చోట్ల మార్పులు జరిగాయి. అలాగే శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఇన్ఛార్జీలను మార్చింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గారావు, వైసీపీలో అయితే వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. అయితే రెండో జాబితాలో అయితే 27 నియోజకవర్గాలకైతే కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తే మరి అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ కొత్తగా ప్రకటించిన లిస్టులో అయితే చాలా సంచలనాలు నమోదయ్యి అందులో వారసులోని అలాగే కొత్త మొత్తాలు కూడా కనపడ్డాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు ప్రకటిస్తే అందులో 16 నియోజకవర్గాల్లో కొత్త మొహాలు కనిపించాయి. వీళ్ళలో 5-6 సెట్టింగ్లు తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరూ వారసులు వచ్చారని చెప్పొచ్చు. తిరుపతి నుంచి వచ్చి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే గుంటూరు ఈస్ట్ లో షేక్ మస్తాన్ ప్లేస్ లో అతని కుమార్తె షేక్ నూర్ ఫాతిమాని ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే మాజీ మంత్రి మచిలీపట్నం పేర్ని నాని
ఈ స్థానంలో ఆయన కుమారుడు పెళ్లి కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి ప్రకటించారు. దాంతోపాటు రామచంద్రపురం మాజీ మంత్రి మరియు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ స్థానంలో అతని కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కి ఈ స్థానం కనిపించారు. అలాగే పోలవరం ఎమ్మెల్యే స్థానంలో బాలరాజు బదులుగా అతని భార్య తెల్లమ్మ రాజ్యలక్ష్మికి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈ 6 కాకుండా మరో 10 మంది కొత్త వాళ్ళకి కూడా వైసీపీ ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. హిందూపురం పార్లమెంటు స్థానానికి జె శాంసన్ ఇన్ఛార్జిగా ప్రకటించింది. అలాగే రాజాం, అనకాపల్లి, పి గన్నవరం, కదిరి, ఎర్రగొండలం పాలెం, ఎగ్గమనూరు, పాడేరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్త మొఖాలని తీసుకొచ్చింది. మొత్తం మీద వైసీపీ ప్రకటించిన ఈ 27 కొత్త జాబితా రెండో జాబితా లిస్టులో అయితే సంచలనాలు నమోదయ్యి ఇన్ఛార్జీల నుండి వార్తలు తీసుకొచ్చి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జీల కింద ప్రకటించారు. ఒక ఐపాక్ టీం నివేదికతోనే ఇన్ఛార్జీలు మారుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండడంతో ఇదే సిట్టింగ్లకి స్థానాలు ఇస్తే కంపల్సరీ ఆ సిట్టింగ్ ప్లేస్ కోల్పోయే అవకాశం ఉందని చెప్పి ఐపాక్ వివిధ సర్వేలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ ప్లేస్ లో అలాగే ఇన్ఛార్జీలు ప్రకటించారు. కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించారు. ఆ కొత్త ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ వారసులు కావడంతో ప్రజా వ్యతిరేకత ఏమాత్రం తగ్గుతుందన్న అంశంపై కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్ఛార్జిని పూర్తిగా మారితే సరిపోతుంది, కానీ వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే అదే ప్లేస్ లో వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ వారసుల్ని పెట్టేసరికి అది పెద్దగా వ్యతిరేకత తగ్గే అవకాశం లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సెకండ్ లిస్ట్ లో అయితే కొత్త వారికి స్థానం కల్పించిన చోట ఆ ప్రాంతంలో అయితే తీవ్ర అసమ్మతి నెలకొంది. ప్రజెంట్ జగ్గంపేట, కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గం ఉంది. ఆ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చెట్టిబాబుని కాదని మాజీ మంత్రి తోట నరసింహకి స్థానం కల్పించారు. అక్కడ జగ్గంపేట చెట్టిబాబు అయితే చాలా గుర్రుగా ఉన్నారు. అదే మొన్న కొన్ని రోజుల క్రితం కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ టూర్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటీ కానీ జగ్గంపేట కానీ సీట్ ఇస్తే కంపౌండ్ పోటీ చేసి నెగ్గి చూపెడతానని చెప్పి వైసీపీ మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే చంటిబాబు కూడా చెప్పడం జరిగింది. అలాగా మిగతా ప్లేసుల్లో కూడా కొత్త ముఖాలను తీసుకురావడంతో అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, మెరుగుపడుతున్నారు. పుంజుకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అసమ్మతి వర్గం వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే దుర్గారావు అయితే రెండో విడత ఇన్ఛార్జ్ జాబితాలో అయితే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే చోటు దక్కలేదు. అందులో అయితే గుడివాడ అమర్నాథ్ ఉన్నారు అనకాపల్లి నుండి, అటు మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుండి ఉన్నారు. ఇక మిగతా చాలా మందే ఉన్నారు. సో దీనిపై ఏమంటారు? మల్లాది విష్ణుకి అయితే ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి నెక్స్ట్ దఫాలో రెండో దఫాలో మంత్రి పదవి కూడా ఇస్తానంటూ కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హామీలకి ఏమాత్రం సంతృప్తి చెందుతారన్నది అంశంపై అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే హామీలకి సంతృప్తి చెందుతారా లేకపోతే పక్క పార్టీ వైపు చూస్తారా అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై నేరుగా కామెంట్ చేశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో తూర్పు కాపులు ఎక్కువ ఉండే ప్రాంతం అది. గతంలో కూడా తూర్పు కాపులు ఓట్లతోనే అధికంగా నెగ్గిన అయినా ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ పై చేయడంతో కాపు సమాజం వరకు కూడా అనకాపల్లి ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈసారి పోటీ చేస్తే ఓటమి తప్పదని పలు సర్వే నివేదికలు రావడంతో ఆయన కూడా తప్పించి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారు. అయితే వీళ్ళకి వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీలు ఇస్తాం, వివిధ మంత్రి పదవులు ఇస్తాం, వివిధ పదవులు ఇస్తామని చెప్పి కట్టడి చేస్తుంది. ఈ కట్టడికి ఏమాత్రం ఈ టికెట్ రాని కొత్త నియోజకవర్గాలు ప్రకటించిన ఎమ్మెల్యేలు అవుతారా లేకపోతే వేరే పక్క పార్టీ వైపు చూస్తారా అన్న అంశం అయితే మున్ముందు రోజుల్లో తెలుస్తుంది. మరోవైపు షర్మిల కూడా కొత్తగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఈ టికెట్ రాని కొత్తగా నియోజకవర్గాలు ప్రకటించిన టికెట్ రాని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. మొదటగా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. ఈ జనసేన టీడీపీ రెండు కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ ఇది లేకపోతే కొంతమంది నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఏ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది, అన్ని అంచనా వేసుకుని ఎటువైపు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఆలోచించే ధోరణిలో ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ దుర్గారావు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.